రైట్. ఇక్కడ మరో అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా మరొకసారి కరోనా విజృంభించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతంలో కూడా పలు చోట్ల చాలా మంది కరోనా కేసులు వచ్చినాయి. కరోనా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ కరోనా ద్వారా క్వారంటైన్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థికంగా పెద్ద ఎత్తున దేశం వెనుకబడిపోయింది, ఆర్థికంగా చాలా నష్టాల్లో కూడుకుపోయింది ఈ కరోనా ద్వారా. ఈ కరోనా సమయంలో వైద్యులు చాలా శ్రమించారు. ఎంతమంది శ్రమించినా కూడా ఆ శ్రమ వికటించి చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లల కాడ నుండి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ కరోనా వీడని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముసలి వాళ్ళైతే చాలా మంది అందరూ కరోనా బారిన పడి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవే పరిస్థితి మళ్ళీ రాబోతున్నాయి అంటూ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు మరొకసారి అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మరొకసారి ఇంతకుముందు ఏపీలో దాదాపు ఒకే రోజు పెద్ద ఎత్తున 7 కోవిడ్ కేసులు వచ్చినాయట ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్కు వ్యాపించడానికి పెద్ద సమయం ఏం పట్టలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఏ ఒక్కరికి ఇక్కడ కోవిడ్ వచ్చినా ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మరి ఎటువంటి నిబంధనలు ఇవ్వబోతోంది, అసలు ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. అసలు కరోనా ఎంత దూరం వచ్చింది ఏంటి అని. హైదరాబాద్లో కోవిడ్ కేసులు. కొద్ది రోజుల క్రితం గాంధీలో కరోనా కేసు నమోదు. గత నెలలో తార్నాకలో కోవిడ్లో మహిళ మృతి. టెస్టులు చేయకపోవడం వల్లనే 0 కేసులు. పరీక్ష చేయడానికి కిట్లు లేవంటున్న వైద్య వర్గాలు. ఏమంటున్నట్టు అంటే హైదరాబాద్లో కోవిడ్ కేసులు స్టార్ట్ అయిపోయినాయట. కొద్ది రోజుల క్రితం గాంధీలో ఒక కరోనా కేసు నమోదైందట. గత నెలలో తార్నాకలో ఒక కోవిడ్తో ఒక మహిళ కూడా ఆల్రెడీ చనిపోయిందట. ఈ టెస్టులు లేకపోవడం అంటే టెస్టులు అంటే చాలా వరకు కరోనా అయిపోయింది, తగ్గిపోయిందని చెప్పి చాలామంది సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా కరోనా విజృంభిస్తోందట. టెస్టులు చేయకపోవడం వల్లనే కరోనా అనేటువంటి ఆనవాళ్ళు ఎవరికి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పరీక్ష చేయకపోవడానికి కారణం ఏంటంటే కిట్లు లేవట. కరోనా సంబంధించిన కిట్లు మరి లేవట. మరి ఆ కిట్లు ఏమైనాయి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఒకసారి వార్త మొత్తం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిలో ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులట. మొత్తం 26కి చేరిన పాజిటివ్. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. ఏపీలో ఇప్పటికే 7 కేసులు వచ్చినాయట. మొత్తం 26కి చేరినట ఈ కేసులు మొత్తం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 26 కేసులు అంటే 26 కేసుల్లో ఎవరో ఒక్కరు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ ఒక్కరికి వ్యాపించిన అందరికీ ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి చదువుదాం ఈ వార్తని. గత నెలలో తార్నాకలో కోవిడ్లో మహిళ మృతి. టెస్టులు చేయకపోవడం వల్లనే 0 కేసులు. పరీక్ష చేయడానికి కిట్లే లేవట్టిన వైద్య వర్గాలు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కూడా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసులు వస్తున్నాయి. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలోని గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేసే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుందని, కానీ అటు సర్కార్ దవాఖానల్లో ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్న నిర్ధారణ కావడం లేదని సమాచారం. అందుకే రాష్ట్రంలో కోవిడ్ కేసులు 0 అని ప్రజారోగ్య విభాగం రిపోర్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కిందటి నెల మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సిటీ స్కాన్ చేయించుకోగా ఆమె ఊపిరితిత్తుల్లో పూర్తిగా దెబ్బతిన్నట్లు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటలకి ఆమె మరణించారు. అనంతరం ఆమె రిపోర్టును పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే గత నెలలో గాంధీలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు సమాచారం. ఇంత జరుగుతున్న తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. టెస్టు కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తీవ్రత లేకపోవడంతో 4 ఏళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఒకవేళ వైరస్ విజృంభించినా భారీగా కేసులు వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తల అవగాహన కల్పించకపోవడంలో ప్రజారోగ్యం సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక కోవిడ్ కేసు ఆల్రెడీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. ఒక కోవిడ్ కేసు ద్వారా అంటే ఆమెకు చాలా దగ్గు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అందులో ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయని చెప్పి ఒక సిటీ స్కాన్లో తేలిందట. చెల్లినటువంటి మరుక్షణమే ఆమె తను చనిపోయిందంట. చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక కేసు
మరో కేసు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో మరొక కేసు వచ్చిందని చెప్పేసి దీనికి సంబంధించి అసలు కోవిడా కాదా అని చెప్పేసి నిర్ధారించలేకపోతున్నారు. కనీసం కోవిడ్ కిట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయట్లేదు. అంటే కరోనా తగ్గిపోయింది అని చెప్పేసి ఇటువంటి లేకపోవడం సడన్గా ఒక్కటేసారి వేలు లక్షల సంఖ్యలో కూడా అందరూ ఒక్కటేసారి బయటకు వచ్చి కరోనా బారిన పడితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సంప్రదించాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. నిద్రపోతున్న IDSP ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతి వారం దేశవ్యాప్తంగా రెస్పిరేటివ్ వైరస్ సరళిపై టెస్టులు చేస్తుంటుంది. జూన్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అందులో వెల్లడైంది. తాజాగా జూలై మొదటి వారంలో ఆ సంస్థ 126 నమూనాలను పరీక్షించగా 58 కోవిడ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. మిగతావన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా కేసులు పేర్కొంది. ఇదే విషయాన్ని ICMR తన డాష్ బోర్డులో కూడా వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్ ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగా అంచనా వేసి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానిదే. ఈ బాధ్యతను ఇంటిగ్రేటెడ్ డిజైన్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ విభాగం చూసుకుంటుంది. కానీ రాష్ట్రంలో ఐడిఎస్పీ విభాగం పూర్తిగా నిద్రపోతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హైదరాబాద్లో కోవిడ్ కేసులు, వైరస్ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలు, టెస్టులపై వివరణ కోరేందుకు రాష్ట్ర IDSP జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రాజిరెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ఆంధ్రజ్యోతి పలుమార్లు సంప్రదించిన ఆయన అందుబాటులోకి రాలేదు. అలాగే హైదరాబాద్ DMHO డాక్టర్ పట్ల శ్రీనివాస్ సైతం ఫోన్లో అందుబాటులోకి రాలేదంటూ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులట. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కేసు వెలుగు చోటు చేసుకుంది. ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన 7 కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోమ్ ఐసోలేషన్లో కూడా ఉన్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 4 మరణించగా కాగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వేగవంతమైనట్టు కూడా తెలుస్తోంది. ఏపీలో దాదాపు ఒకే రోజు 7 కేసులు అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ కేసుల సంఖ్య 26కు చేరిపోయిందట. ఆల్రెడీ పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాకి వచ్చినాయంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకి రావడం ఆ పెద్ద అదేం కాదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా అప్రమత్తమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అందరి దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముందస్తు చర్యలు తీసుకొని కోవిడ్ అసలు ఎవరికైతే జలుబు ఉంది, ఎవరికి దగ్గు ఉంది, ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎవరు పడతారో అందరి పట్ల కూడా ఒకసారి ఆ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తే ఎంతమంది బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది, అసలు నిజంగా కోవిడ్ కేసు నిజంగా వ్యాప్తి చెందుతుందా, లేకపోతే ఇది నిజంగా ఇటువంటి కాలాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందని చెప్పేసి పూర్తి విషయాలు తెలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఖచ్చితంగా పూనుకోవాల్సిన తెలియజేస్తున్నాం.